సో 3.5 గంటలు ప్రయాణము చేసి ఫ్లైట్లో అయితే సావో లూయిస్, ఇది ఇంకొక స్టేట్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. ఎయిర్పోర్ట్ అంత పెద్దగా ఏం లేదు అండ్ ఇక్కడ చాలా లిమిటెడ్ వైఫై అయితే ఉంది, అంటే ఫ్రీ వైఫై లేదు ఈ ఎయిర్పోర్ట్లో బేసికల్లీ. సో మనమైతే పెట్టేసుకున్నాము, ఎంతసేపు ఫ్రీ ఉంటే అంతసేపు వాడేస్తాము. కోర్స్ మనకు డేటా ఉంది కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. సో ప్రస్తుతానికైతే చూద్దాం, ఎయిర్పోర్ట్ చూద్దాము. ఇక్కడ ఏంటంటే బాగా వార్నింగ్లు ఉన్నాయి అక్కడ ఎంట్రన్స్లో, ఏంటంటే పలానా కారు పలానా యాప్ తో పోకండి అని వార్నింగ్స్ ఉన్నాయి. అట్లనే కొందరు ఫోటోలు ఇచ్చి కూడా వార్నింగ్లు ఉన్నాయి. ఎయిర్పోర్టో ఇంటర్నేషనల్, తర్వాత ఏంది కోకో బంబు కూన్హా మచాడో. ఓకే, సో ఇది ఇంకొక రాష్ట్రం అన్నమాట. ఉండురా ఒక్క నిమిషం, రాష్ట్రం ఇది ఇంకొక రాష్ట్రం గైస్. 3.5 గంటలు టికెట్ మాత్రం చాలా కాస్ట్లీ పడింది. మీకు చెప్పిన డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ముందే చేసుకోరి. మేమైతే కరెక్ట్ 4-5 రోజులు వారం ముందు చేసినాము, అందుకని మాకు ఎక్కువనే పడ్డది. సో డిపార్చర్. ఓకే చూద్దాం, ఏమన్నా వింతగా కనిపిస్తే చూపిస్తాను, లేకపోతే సబ్వే ఉంది ఇక్కడైతే. లో ఆడవాళ్ళ జుట్లు చాలా బాగున్నాయి, జుట్లు నల్లగా పొడుగ్గా, తర్వాత మనుషులు కూడా బాగా అందంగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, తెల్లగా ఉన్నారు చాలా మటుకు. అండ్ ఇంకా నాకు అన్నీ గుర్తొస్తున్నాయి కానీ మనం కెమెరా ఎత్తంగానే ఏం గుర్తురావు. ఎనీవేస్ మళ్ళీ 2 రోజులు ఇక్కడ, రేపు ఎల్లుండి ఇక్కడ ఉంటాము మొత్తము. ఇవాళ నైట్ ఇంకా ఈరోజు ఏమైందంటే క్యాబ్ ప్రయాణం అయింది, తర్వాత ఫ్లైట్ ప్రయాణం అయింది, ఇప్పుడు మళ్ళా బస్సు ప్రయాణం కూడా చేస్తాం ఇక్కడ మనము. వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ చూపిస్తాం మీకు రండి. ఏంటంటే సో 2 రోజులు అక్కడ ఉంటాం, 2 రోజులు ఇక్కడి నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉంటాము. ఉన్నాక మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇదే ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ రియోకి వెళ్తాం బ్యాక్. సో వీళ్ళ ఫుడ్ చూడండి, రైస్ ఉంటుంది, పక్కనే కొంచెం ఆలుగడ్డలు ఉంటాయి, అండ్ ఇది సాస్ ఏది మన ఒక సాస్లో చికెన్ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అది ఏంటిదిరా అంటే అది చీజ్ లాగా అనిపించింది నాకు. ఏంది అంటే అతను ఏం చెప్పిండంటే చీజ్ కాదు అది క్రీమ్ అట, క్రీము విత్ టమాటా కెచప్ అంట. ఇవాడు చూడ బ్రహ్మ అని కెన్ ఐ డాష్ దిస్ బ్రహ్మ అని ఇవ్వండి. ఇందాక నేను ఎయిర్పోర్ట్ లాంచ్లో కనబడ్డది నాకు. 12 అంట దీనికి, అంటే ఆల్మోస్ట్ $1.25 అంతే. $2 కంటే తక్కువనే. సో అవి ఎయిర్పోర్ట్లో అయితే కనబడ్డాయి. ఇవ్వండి ఇవి ఉన్నాయి కదా కూలర్లు, అది. సో ప్రోగ్రామ్ అయితే ప్రస్తుతానికైతే అది. ఇది చూస్తుంటే ఇక ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడేదో బాగుంది. సో ఇంతే, ఇక చిన్న ఎయిర్పోర్టే ఇది, కాకపోతే ఈ గ్రాఫిటీ చూడండి, ఇది బాగుంది. ఇక్కడ కూడా ఏవో గ్రాఫిటీలు ఉన్నాయి. ఇక్కడ బాగా నారింజ జ్యూసులు కూడా ఉన్నాయి, 10 అంటే $2 మాత్రం.